విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు. చెప్పారు మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు అయితే. దోపిడీలు అయితే భూకబ్దాలు అయితే మరి అడగలేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తూనే దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించింది. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒకటి రెండు ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే, అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయండి, తప్పు కాదు, అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. లేదు సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి వచ్చి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవులో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను లేదు, సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ నాన్సెన్స్. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తానంటే ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తానంటే ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి. అంటే ఎవరిని మధ్య పెడదామని, ఎవరు ఇంకా దోచు తినేద్దామని మీకు సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు ఈ కార్యక్రమాలకి? ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు. నిన్న మొన్న బతుకులో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్, ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని వాళ్ళు తీస్తే అర్హులు లేని తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అర్హులు తీస్తే
ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏమి ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ పేరుకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా చేస్తాము ఇంత వచ్చింది, నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేట్ అదే అరువులేని వాళ్ళని, బతుకు జీవడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం ఇది బాగానా? వాళ్ళు బతికెలా బతుకుతారు? ఏ రకంగా జీవన గడుస్తుంది? అంత దుర్మార్గమైనది. అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి అలా చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకొని